సమస్యల పరిష్కారం కోసం రేపు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు. రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారు. ఎన్హెచ్ఎం పరిధిలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులు రెగ్యులరైజేషన్కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వెంటనే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అరవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా పోరుబాటకు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు కూడా అటు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ఒక్కసారి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. రేపటి కూడా భారీ ఎత్తున ధర్నా కూడా వారు సిద్ధమవుతున్నారు. శాంతియుత నిరసనగా ఇందిరా పార్కులోని రేపు ధర్నా చౌక్ వద్ద కూడా నిరసన చేయనున్నారు. మనతోని ఆ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేము రేపు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ధర్నాని ఏర్పాటు చేసుకున్నాము. రాష్ట్రంలో వర్క్ చేస్తున్న 17,000 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో వర్క్ చేస్తున్నారు. అంటే 78 క్యాడర్లలో వర్క్ చేస్తున్నారు. వారికి 20 సంవత్సరాల నుండి ఎన్నో విధాలుగా అన్యాయం అనేది జరుగుతూనే వస్తుంది. ముఖ్యంగా వేతనాల విషయంలో వేతనాలు అనేది గత 2.5 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాల నుండి కానీ అదే వేతనాలతో మేము కొనసాగిస్తూనే ఉన్నాము. సో అలాగే వివిధ రాష్ట్రాలలో ఇప్పుడు ఆల్రెడీ 7 రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ అయిపోయారు ఎన్హెచ్ఎం ఉద్యోగులు. సో ఇంకా రాబోయే 2-3 నెలల్లో ఇంకా 2 రాష్ట్రాల్లో వర్క్ చేస్తే ఎన్హెచ్ఎం ఉద్యోగులు కూడా రెగ్యులర్ అవుతున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెగ్యులరైజేషన్ కోసం మేము తిరగని గడప లేదు, తిరగని ప్రదేశం లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుండి ఎంపీ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రం ఇచ్చాము. సో ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన కలగలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వివిధ క్యాడర్లలో వారందరము కూడా పెద్ద ఎత్తున మేము మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మేము ఒక్కరోజు శాంతియుత ధర్నా చేపట్టడం జరిగినది. మా ముఖ్య ఉద్దేశం రెగ్యులరైజేషన్ అండి. రేపు ఏదైతే పెద్ద ఎత్తున మన ఎన్హెచ్ఎం ఉద్యోగుల మహాసభ ఏదైతే ఉందో దాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం ఉద్యోగి రేపు తప్పకుండా మీరు కదిలి రావాలని కోరుకుంటున్నాము. ఎందుకు ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహిస్తున్నామంటే దాదాపు గత 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులు మనము పొద్దున్న లేస్తే మనం విధులు నిర్వహిస్తున్నాం కానీ మనకి ఏదైతే రెగ్యులర్గా నాకు కావాల్సిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అది నెరవేరగలేకపోతున్న వల్ల ఈరోజు ఎన్హెచ్ఎం చేసి పెద్ద ఎత్తున ఇది ఒక సభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎన్హెచ్ఎం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి రేపు ఖచ్చితంగా అందరూ కూడా 10 గంటల వరకు ఇందిరా పార్క్లో జరిగే మన సభకు తప్పకుండా అందరికి వచ్చి మన సమస్యల డిమాండ్ గురించి అందరూ కూడా తెలియజేయాల్సింది కోరుకుంటాము. అందరికీ జేఎన్హెచ్ఎం జేజేసి రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన ఉద్యోగులు కూడా రేపు ఇందిరా పార్క్ వద్ద కూడా శాంతియుత నిరసన కూడా చేపడుతున్నారు. వాళ్ళు ప్రధాన డిమాండ్ కూడా ఏదైతే రెగ్యులరైజేషన్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే మాత్రం సరైన సమయానికి కూడా వేతనాలు లేవంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రేపు విజయవంతంగా శాంతియుత నిరసన విజయవంతం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.